ఏజింగ్ వీ కాంట్ స్టాప్ ఏజింగ్. వయసు అవ్వటం అనే దాన్ని వీ కాంట్ స్టాప్, బట్ వీ కెన్ మేక్ ఇట్ స్లో అండ్ స్టడీ. ఒక డిసీజ్కి మీ సిస్టమ్ ఎంత అలర్ట్గా ఉండి రెస్పాండ్ అవుతుంది అన్న విషయం 30కి వేరేలాగా ఉంటుంది, 65, 85, 80కి వేరేలాగా ఉంటుంది. ఏదైనా కూడా డాక్టర్ చెప్పకుండా అసలు వేసుకుంటే అది ఎస్, ఐ డూ అగ్రీ విత్ దిస్ ఆల్సో. ఇది ఇంకా ఎలా అవుతుందంటే డ్రగ్ రెప్లికా అనేది కొంచెం తక్కువ ఉండేది, అంటే కంట్రోల్ అనేది ఉండేదో, లేకపోతే అంత అవగాహన అంత నీడ్ అందరికీ ఉండకపోయేదేమో. బట్ నౌ ఈవెన్ ద డ్రగ్ రెప్లికాస్ ఆర్ టూ మచ్. సో మీరు వెళ్ళి తీసుకుంటున్న దగ్గర నుండి ఆర్ యూ సీరియస్లీ గెట్టింగ్ దట్ ప్రోడక్ట్ ఆర్ ఎల్స్ ఆ స్టిక్కర్ వేస్తున్న ఒక రెప్లికా ప్రోడక్ట్ వస్తుంది అన్నది కూడా తెలియట్లేదు. దే ఆర్ గివింగ్ సంథింగ్ ఇన్ హ్యూజ్ డిస్కౌంట్. నాకు 20%, 30% డిస్కౌంట్ పెట్టారు అనగానే యూ ఆర్ నాట్ థింకింగ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ద డ్రగ్, స్టాండర్డ్ ఆఫ్ ద డ్రగ్ ఆర్ ద రియాలిటీ ఆఫ్ ద డ్రగ్. అసలు అది కాదా అని కూడా తెలియట్లేదు. కానీ దగ్గు జలుబు ఇలాంటివి వస్తే, దగ్గు ఉంది అనుకోండి, దగ్గు బాగా వస్తుంది, దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? కాఫ్ సిరప్ తెచ్చుకుంటే బాటిల్ మొత్తం ఒకసారి తాగినా సరే బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ యూ మే స్లీప్ ఆఫ్, బట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ బియాండ్ ఎనీథింగ్. కాబట్టి అవి ఇస్తారు ఓవర్ కౌంటర్. సో అంటిల్ టు మినిమల్ చిన్న ఇష్యూస్కి వీ కెన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అసలు కంప్లీట్గా ఫార్మసిస్ట్ దగ్గరికి పోయి ఏమీ తీసుకోకూడదు అని కాదు. డిసీజ్ టార్గెటింగ్ డ్రగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒబేసిటీ ఇస్ ఏ డిసీజ్, దట్ మాంజారో ఇస్ ఆర్ జిఎల్పీస్ ఆర్ టార్గెటింగ్ డ్రగ్స్. ఆ ఇల్నెస్ని, కోర్స్ని ఎట్లా వెళ్ళాలి అని డిసైడ్ చేసే డ్రగ్స్ అవి. వెల్కమ్ టు ఆర్టీవీ. సో జనరల్గా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, దగ్గు జలుబు జ్వరాలు, తలనొప్పి, కడుపు నొప్పి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనము ఏంటి, ఒకవేళ బాగా జ్వరం వచ్చినా బజార్ వెళ్ళి సొంత మెడికేషన్ తెచ్చుకోవడం, మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ తెచ్చి వేసుకోవడం, ఇలా చేస్తూ ఉన్నాము. అసలు ఈ సొంత వైద్యం గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఎలాంటి దుష్పరిణామాలు ఎదుర్కొంటాము, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రావణి గారు ఉన్నారు ఫ్రమ్ జెరీమెడ్ క్లినిక్స్. మ్యామ్ నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. ఏంటి క్లినిక్స్ పేరు కొంచెం కొత్తగా ఉంది? యా, కరెక్టే, బట్ ఇట్ సేస్ ద నేమ్. అది ఏం చేస్తుందో దాంట్లో ఉన్నది ఆ నేమ్. జెరీమెడ్ ఈస్ జనరల్ మెడిసిన్ అండ్ జెరియాట్రిక్ మెడిసిన్. జెరియాట్రిక్ మెడిసిన్ అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్. మనకి ఎవరికైతే పెద్దవారు అవుతాము, ఓల్డర్ అడల్ట్స్ కానీ ఎల్డర్లీ వాళ్ళకి కానీ, అంటే హెల్త్ ఆఫ్టర్ 65. సో మనకి లాంగ్ టైమ్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఆర్ ఎల్స్ మనకి ఏజ్ మీద మజిల్ వేస్టింగ్ కానీ, లేకపోతే బోన్ అరిగిపోవటం, జాయింట్స్ అరిగిపోవటం, స్లీప్ డిస్టర్బెన్సెస్, మెంటల్ హెల్త్ డిస్టర్బెన్సెస్, గట్ డిస్టర్బెన్సెస్, ఆర్ అదర్ మనకి ఏజ్తో వచ్చే అదర్ ఇల్నెసెస్ రిస్క్ అనమాట. ఇవన్నీ పడిపోతామనే భయం ఉండటము, సడన్గా ఎపిటైట్ తగ్గిపోయి మజిల్ లాస్ అవ్వటము. సో ఇవన్నీ హౌ వీ కెన్ నావిగేట్ అండ్ కీప్ అవర్ సెల్ఫ్, మనతో మనం హెల్దీగా ఎలా ఏజ్ అవుతాము అని హెల్ప్ చేసే ఒక స్పెషాలిటీని జెరియాట్రిక్ మెడిసిన్ అంటారు. సో ఐ డీల్ విత్ ద జనరల్ హెల్త్ కన్సర్న్స్ ఆఫ్ ద పాపులేషన్ అండ్ దెన్ స్పెషల్లీ ఫర్ ద హెల్త్ ఆఫ్టర్ ద 65 years of age. సో 65 years ఆఫ్ ఏజ్ అంటే ఆఫ్టర్ 65 years అంటే ఆ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుందా? డెఫినెట్లీ, బికాస్ షిఫ్ట్ ఇన్ ద మన బాడీ పనిచేసే మెటబాలిజంలో కానీ, ఫంక్షనాలిటీలో కానీ, అంటే ఫిజియాలజీలో కానీ వీల్ హ్యావ్ చేంజెస్. అండ్ ఈవెన్ ఇన్ ద social status of the person will also change. Until 60 we'll have some profession. Even the government says retirement at 60. For the private sector mostly up to 65, because the efficiency is not only the efficiency but జడ్జ్మెంటల్ స్కిల్స్ కానీ మిగతా ఏదైనా కానీ వీ సే ఇట్ యాజ్ రిటైర్మెంట్ ఏజ్. సో ఆ ట్రాన్సిషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్ విల్ చేంజ్. సో వన్స్ ఒకసారి మీరు అప్పుడు దాకా వేసుకుంటున్న మందులు సరిపోకపోవడము, లేకపోతే అప్పుడు దాకా వేసుకుంటున్న మందులు ఎక్కువ అనిపించటము, కామ్ డౌన్ అవ్వడము, లేకపోతే థాట్ ప్రాసెస్లో చేంజ్ వచ్చి, అంటే సడన్గా లోన్లీనెస్లా అనిపించటం, రెస్పాన్సిబిలిటీ కానీ అదర్ థింగ్స్ తగ్గిపోవడాన్ని, how you want or how you can navigate through all those things, not only the health things, the diet things కానీ, mental health issues కానీ, and aging, we can't stop aging. వయసు అవ్వడం అనే దాన్ని we can't stop, but we can make it slow and steady.
సో అలా స్లో అండ్ స్టడీగా ఎట్లా ఏజ్ అవుతూ మీతో మీరు గ్రేస్ఫుల్గా ఎలా ఏజ్ అవ్వగలరు, డీజనరేషన్ని స్లో డౌన్ ఎలా చేయగలుగుతాం ఆర్ మెయింటైన్ ఎలా చేయగలుగుతాము, ఆర్ ఎల్స్ బికాస్ ఆఫ్ డీజనరేషన్ కొత్త కొత్త చేంజెస్ బాడీలో వస్తాయి. ఇప్పుడు అంతకుముందు లేని విధంగా ఇప్పుడు ఒకసారి గబాన్లో లేచి అడుగు వేస్తే పడిపోతావేమో అన్న భయం వస్తుంది. సో అలాంటివి జరిగేటప్పుడు ఎలాంటి ట్రాన్సిషన్ కేర్ ఉండాలి మనకి, సో దట్ మనతో మనం కాన్ఫిడెంట్గా ఆ ఏజ్కి తగ్గట్టు మన హెల్త్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి అనే విషయాలు చెప్పడానికి మీ జెరియాట్రిషియన్ మీకు అవసరం. ఓకే. 30 ఇయర్స్ వాళ్ళకున్న షుగరు, డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళ ట్రీట్మెంట్కి ఈ 65 ఏళ్ళ వాళ్ళ ట్రీట్మెంట్కి తేడా ఉంటుంది. డెఫినెట్లీ. ఎందుకు అంటే అట్ అన్ ఏజ్ ఆఫ్ 30 మీ ఆర్గాన్ ఏజింగ్, మీ బయాలజికల్ ఏజ్ షుడ్ బి అరౌండ్ 30. అంటే యూ హ్యావ్ అనదర్ 40 to 50 ఇయర్స్ ఆఫ్ ఫంక్షనల్ లైఫ్. సో ఆ టైం వరకు మీకు ఇప్పుడు కొత్తగా డయాగ్నోజ్ అయిన ఇల్నెస్ వల్ల కానీ ఆర్ ఎల్స్ మీ మెటబాలిజంలో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల వచ్చిన మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇల్నెస్ని కానీ మీరు ఇంకొక 40 ఇయర్స్ దానివల్ల మిగిలిన ఆర్గాన్స్కి కానీ లేకపోతే మీ ఏజింగ్ ప్రాసెస్లో ఆ ఏజింగ్ని యాజలరేట్ చేయడం అంటే ఫాస్ట్గా ఏజ్ అయిపోయే డీజనరేట్ అయిపోయే తీరు అంటే వేర్ అండ్ టైర్ సింపుల్గా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మీతో పాపులేషన్లో ఎవరైతే అదే 30 ఇయర్స్లో ఈ ఇల్నెస్ లేకుండా ఉన్నారో ఆ వాళ్ళతో పాటుగా మీరు హెల్దీగా ఏజ్ అవ్వాలి అన్నప్పుడు యూ నీడ్ యువర్ మెయింటెనెన్స్. అంటే యూ హ్యావ్ అనదర్ 40 ఇయర్స్ ఆఫ్ ద సేమ్ సిస్టమ్ which has to be maintained without any attention seeking health concerns. General health concerns అన్ని ఏజ్ వైజ్ ఉంటూ ఉంటాయి. No person will have 100 years of life without a headache and a fever. That is not the scenario. Long term health issues like heart issues కానీ, kidney issues కానీ, vision issues కానీ, brain issues కానీ ఇలాంటివి మీకు రిస్క్ జోన్లోకి వెళ్ళి వాటి బారిన పడకుండా ఉండాలి అంటే my attention for you at an age of 30 will be different and my attention for you at an age of 65 will be different. ఎందుకు అంటే ఒక డిసీజ్కి మీ సిస్టమ్ ఎంత అలర్ట్గా ఉండి రెస్పాండ్ అవుతుంది అన్న విషయం 30కి వేరేలాగా ఉంటుంది, 65, 85, 80కి వేరేలాగా ఉంటుంది. సో దట్ ఈస్ వెన్ మీరు ఇప్పుడు ఇది ఎలా జనరలైజ్డ్గా అర్థం చేసుకునేలాగా చెప్పాలి అంటే వెన్ వీ హ్యావ్ ఎ సడన్ పాండమిక్, మనకి సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూ ఒక ఇన్ఫెక్షన్ కానీ లేదంటే దేనివల్ల ఒక ఇల్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ద గవర్నమెంట్ పాలసీ కానీ గవర్నమెంట్ సర్వీలియన్స్ కానీ ద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ విల్ బీ ఆన్ కిడ్స్ అండ్ ద ఎల్డర్లీ. నెక్స్ట్ ఈస్ ప్రెగ్నెంట్ విమెన్. ఈ 3 స్టేట్స్లోనే ఎందుకు ఎక్కువ ఉంటుంది? వై అదర్ హ్యూమన్స్ ఆర్ నాట్ హ్యూమన్స్? వై అదర్ పీపుల్ హెల్త్ ఈస్ నాట్ కన్సర్న్ ఫర్ ద గవర్నమెంట్? నో, నాట్ దట్ వే. పిల్లలకి దర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ స్టిల్ గ్రోయింగ్ అప్. ఇట్ ఈస్ నాట్ ఎ మెచ్యూర్డ్ అడల్ట్ ఇమ్యూన్ సిస్టమ్. సో దే మే నాట్ treat or fight or face that sudden thing very effectively. ఎల్డర్లీకి ఏమవుతుంది అంటే యాజ్ ఐ టోల్డ్ బికాస్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఏజింగ్ ప్రాసెస్ అండ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ యూసేజ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బలహీనమైపోతుంది. దాన్నే ఏజింగ్ అంటారు. సో దిస్ మే ఆల్సో నాట్ పికప్ ఎగ్జాక్ట్లీ అండ్ ఫైట్ బ్యాక్ ఎఫిషియెంట్లీ. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇన్ ప్రెగ్నెంట్ విమెన్ బికాస్ ఆఫ్ ద బేబీ నేచర్ ఇట్ సెల్ఫ్ సప్రెస్ ద ఇమ్యూన్ సిస్టమ్ సో దట్ మనం ఆ బేబీని రిజెక్ట్ చేయకుండా ఉంటాము అని. మన బేబీనే కదా అని మనకు అనిపిస్తుంది, బట్ ఈవెన్ ద బేబీ ఈజ్ ఎ ఫారెన్ బాడీ టు ద మదర్. సో మదర్ నుండి బేబీ వెళ్ళిపోకుండా ఉండటానికి కూడా ప్రెగ్నెన్సీలో మనకి ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం కామ్ డౌన్ అవుతుంది అనమాట, కంపారిటివ్లీ అదర్ సిస్టమ్స్ కూడా. సో అందుకని 3 ఆర్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ హౌ స్టేజ్ ఆఫ్ ఏజ్ ఆర్ స్టేజ్ ఆఫ్ లైఫ్ని బట్టి మీ హెల్త్ కన్సర్న్స్ ఒకటే అయినా కానీ approach is individualized, approach is different and categorized. నేను ఫస్ట్ టైం వింటున్నాను. అంటే ఏదో కోవిడ్ అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళకి బాగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆ పాయింట్ తెలుసు, కానీ ఇట్లా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ దేర్ మెటబాలిజం, ఏజ్ అని చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. దాని గురించి చాలా డీటెయిల్ గా మనం మాట్లాడదాము. ఇదంతా ఎప్పుడు ఏజ్ జెండర్ ఇవన్నీ ఎప్పుడు మీ దగ్గర వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి, ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రపంచం మొత్తం కూడా, అంటే బయట దాంట్లో ఇస్తారో లేదో తెలియదు కానీ ఇక్కడ వెళ్ళడము, దగ్గు జలుబు వస్తే మందులు వేసుకోవడము సొంతంగా,
మెడికల్ షాప్కి వెళ్తే మందులు ఇస్తారు. అవును. ఇంకా కొందరైతే యాంటీబయోటిక్స్ కూడా ఇస్తూ ఉన్నారు. వేసుకుంటారు. అవును. జనరల్‌గా యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడితే ఎన్ని రకాల ఇష్యూస్ అనర్థాలు. ఉంటాయి. అవును. ఇప్పుడు గట్ హెల్త్ మొత్తం పాడైపోయింది. ఇమ్యూనిటీ లేదు. ఏదైనా ఒక యాంటీబయోటిక్ నిజంగా ప్రాబ్లమ్ అవును. వచ్చి డాక్టర్ రాస్తే పని చేయట్లేదనే అవును. సిట్యుయేషన్ కూడా వచ్చింది. అవును. ఏం చెప్తారు మ్యామ్? అసలు ఎప్పుడు మందుల ఆహ్, షాపు, ఎప్పుడు డాక్టర్? యాహ్! ఇట్ ఈస్ ఎ గుడ్ క్వెషన్. అట్లా మోస్ట్ ఫేమస్ అయింది మాత్రం ఎజిథ్రోమైసిన్ అండి పాపం. ఎజిథ్రోమైసిన్ వాస్ హ్మ్. సో మచ్ ఓవర్ కౌంటర్ అబ్యూజ్ అయిన అన్ని కోవిడ్ నుంచే. యాంటీబయాటిక్. యాహ్! ఫ్రమ్ ద కోవిడ్. ఆ! ఇట్ బికేమ్ ఏ కోవిడ్ స్టార్ అజిథ్రోమైసిన్. అండ్ దెన్ ఎవ్రీవన్ వర్ లైక్ అసలు బిఫోర్ ఆస్కింగ్ ఎనీ అడ్వైస్ ఆర్ ఎనీ వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకొని దే వర్ హ్మ్. టేకింగ్ ఆన్ ఎజిథ్రోమైసిన్ హ్మ్. అన్నమాట. అంటే మన కంట్రీలో ప్రతి కంట్రీలోనూ దే హ్యావ్ ఎ డిఫరెంట్ హెల్త్ కేర్ సిస్టమ్ రూల్స్ హ్మ్. అండ్ ఆల్. సో మనకి ఓవర్ ద కౌంటర్ కి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ రూల్. మేబీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ యాంటీబయాటిక్స్ విల్ నాట్ బి హ్మ్. ఓవర్ ద కౌంటర్ లో ఇవ్వరనుకున్నా. సేల్ చేయరు. పెయిన్ కిల్లర్స్ కూడా ఇవ్వరంట కదా మ్యామ్? పెయిన్ కిల్లర్స్ కూడా ఇవ్వరు. నాట్ ఆల్ ద పెయిన్ కిల్లర్స్. హ్మ్. వీ కెన్ ఎస్టామైనోఫిన్ ఒకటి హ్మ్. ఇస్తారు. విచ్ వి కాల్ యాస్ పారాసెటమాల్ ఆర్ డోలో హ్మ్. అది ఇస్తారు. విచ్ హాస్ సేఫ్టీ మార్జిన్, మోర్ ఆఫ్ సేఫ్టీ మార్జిన్ ఉన్నవి ఇస్తారు. లెస్ ఆఫ్ సేఫ్టీ మార్జిన్ కానీ, అడిక్టివ్ రోల్ ఉన్న డ్రగ్స్ కానీ, ఆర్ ఎల్స్ డెఫినిటివ్ డ్రగ్స్ అంటే వాటికి వల్ల ఆ ఇల్నెస్‌కి ఒక స్పెసిఫిక్ రోల్ ఉంది. టు ట్రీట్ దట్ ఇల్నెస్ అన్న వాటికి మాత్రం ప్రిస్క్రిప్షన్ బేస్ ఉండాలి. సపోర్టివ్ డ్రగ్స్ అంటాం కదా! అంటే మన వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఆర్ ఎల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఆర్ ఎల్స్ ఇలా పెయిన్ ఆర్ కోల్డ్, కాఫ్‌కి అలా బేసిక్ సపోర్టివ్ డ్రగ్స్‌ని ఓవర్ ద కౌంటర్ ఇస్తారు. హ్మ్. కానీ వి డూ గెట్ యాంటీబయోటిక్స్ ఆల్సో వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇన్ ద మామూలు మన జనరల్ ఫార్మసీ స్టోర్స్‌లో కూడా. దట్ బికాస్ మేబీ దేర్ ఇస్ నో స్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఆన్ హ్మ్. దట్. హ్మ్. ఆర్ ఎల్స్ ప్రిస్క్రిప్షన్ బేస్ చేసుకొని ఎంటర్ చేసుకొనే ఇస్తారు ఐడియల్‌గా అయితే గనక. హ్మ్. బట్ టేకింగ్ వాది దట్ ఈస్ ఎ సిస్టమ్ ప్రాబ్లమ్. నాట్ దట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద హ్యూమన్ హెల్త్. బట్ ఇక్కడ మన వైపు నుండి మన హెల్త్ గురించి వెన్ వీ వాంట్ టు కన్సర్న్ అంటే దెన్ ఇట్ ఎలా వస్తుంది అంటే యెస్ మీరు తీసుకుంటారు వెల్ అండ్ గుడ్. ఓవర్ ద కౌంటర్ లేకపోతే అక్కడున్న ఫార్మసిస్ట్ మీకు బేసిక్ సింప్టమ్స్ చెప్తే ఒక బ్రాడ్ యాంటీబయాటిక్, స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ తీసుకొని మీకిస్తారు. బట్ అక్కడ బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఎఫెక్టివ్‌నెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద ట్రై చేద్దాము అంటే ట్రై అండ్ సీ అనే మైండ్ సెట్‌లో ఉంటాం మనం. బికాస్ మీరక్కడ కంప్లీట్‌గా మీ ఫార్మసిస్ట్‌ని ట్రస్ట్ చేయట్లేదు. హ్మ్. అలా అని కంప్లీట్‌గా మీ డాక్టర్ దగ్గరికెళ్ళి అడ్వైస్ తీసుకుందామని అనుకోవట్లేదు. హ్మ్. సో, అక్కడ ప్రాబ్లమ్ ఏమొస్తది? మీ ఫార్మసిస్ట్‌ని ట్రస్ట్ చేయట్లేదు కాబట్టి ఫస్ట్ 2 డేస్‌కి ఇవ్వండి అని అంటారు. హ్మ్. ఎందుకు? పని చేయకపోతే గనక వేస్ట్ కదా! అని హ్మ్. జెప్పేసి. సో, యూ ఆర్ థింకింగ్ ఆన్ సేవింగ్ మనీ దేర్. అట్లా అని చెప్పేసి యూ డోంట్ వాంట్ టు గో టు యువర్ డాక్టర్ ఆల్సో బికాస్ యూ హావ్ టు పే యువర్ డాక్టర్ ఆర్ ఎల్స్ మీకు డైలీ ఉన్న రొటీన్ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయ్యి ఆర్ ఎల్స్ ఆ టైం తీసుకొని వెళ్లి కన్సల్ట్ చేసే బికాస్ నౌఎడేస్ ద లైఫ్ ఈజ్ ఆల్సో సో బిజీ ఫర్ ఎవ్రీవన్ కదా! సో, ట్రై చేద్దాంలే అని చెప్పి డాక్టర్‌ని నెగ్లెక్ట్ చేస్తారు. క్వాలిఫైడ్ పర్సన్ కాదు గదా! అని జెప్పి హ్మ్. ఫార్మసిస్ట్‌ని నెగ్లెక్ట్ చేస్తారు. ఫైనల్‌గా ఒక హాఫ్ తీసుకొని పోతారు. ట్రై హ్మ్. చేద్దాము అని చెప్పేసి. హ్మ్. బై చాన్స్ ఆహ్, బీయింగ్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్డ్ ఫార్మసిస్ట్ మీకు మంచి యాంటీబయాటిక్ ఇచ్చినా సరే, హ్మ్. 2 డేస్‌కి వెన్ ఇట్ కంట్రోల్స్ ద ఇన్ఫెక్షన్ హ్మ్. మీరు ఆపేస్తారు. ఆ! ఓకే. పర్లేదు అవును. గదా! 4 తగ్గిపోయింది గదా! టాబ్లెట్‌లేసుకొని ఆ! హ్మ్. తగ్గిపోయింది గదా! అని హ్మ్. వదిలేస్తారు. ఇది తప్పండి. ఆఫ్ ఆల్ ద థింగ్ ఈ ఓవర్ ద కౌంటర్ దొరకడం కన్నాను, తీసుకోవడం కన్నాను, ఇవాళ రేపు ఏఐని అడిగి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి సజెస్ట్ చేయించుకొని తీసుకోవటం కన్నాను, వేర్ ఎ స్పెషలిస్ట్ ఆర్ ఎ క్వాలిఫైడ్ పర్సన్ రోల్ ఏంటి? ఎందుకు కలవాలి అంటే గనక, ఇలా హాఫ్ కోర్స్ ఆఫ్ ద యాంటీబయాటిక్ తీసుకోవటం వల్ల మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ క్లియర్ అయినా కానీ, కొన్ని స్ట్రెయిన్స్ ఉండిపోయినాయి అనుకోండి, దే విల్ డెవలప్ రెసిస్టెన్స్ టు దట్. యాంటీబయాటిక్ పనిచేసే విధానంలో 2 రకాలుంటాయి. ఐదర్ ఆ బ్యాక్టీరియాని వీకెన్ చేసి, మళ్ళీ ప్రొడ్యూస్ చేయకుండా అంటే ఇంకొక బేబీ బ్యాక్టీరియాని రానివ్వకుండా చేసి, మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని హ్యాండిల్ చేసేలాగన్నా హెల్ప్ చేస్తుంది. లేదు అంటే ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తుంది. సైడల్ ఆర్ స్టాటిక్ అంటారు. బ్యాక్టీరిసైడల్ ఆర్ బ్యాక్టీరిస్టాటిక్ అంటారు. సో, మీరిలా సగంలో వదిలేసి దాని సపోర్ట్ తీసుకోకపోవటం వల్ల, దట్ బ్యాక్టీరియా విల్ లెర్న్. ఎవ్రీ లైఫ్ హ్మ్. విల్ ఆల్వేస్ వాంట్ టు సర్వైవ్. విల్ ఆల్వేస్ వాంట్ టు ఇవాల్వ్. సో, దానికది లైఫ్ సర్వైవ్ అవ్వాలి అంటే, ఇట్ షుడ్ షీల్డ్ ఆఫ్ ఫ్రమ్ దట్ యాంటీబయోటిక్ ఎఫెక్ట్. అంటే హ్మ్. దాన్నొచ్చి అది అటాక్ చేయకుండా దాన్నది కాపాడుకోవాలి. హ్మ్. సో, దాని జెనెటిక్స్ ఆర్ దాని థింగ్ విల్ ఇవాల్వ్ ఇంటూ ఎ మెకానిజం టు షీల్డ్. సో, హ్మ్. యూ ఆర్ గివింగ్ దట్ ఛాన్స్ టు దట్ ఆర్గానిజం. ఆ క్రిమికి మీరు
ఆ అవకాశం ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు నెక్స్ట్ టైంకి అదే యాంటీబయాటిక్ మీకే ఇల్నెస్ వచ్చినా సరే పని చేయకపోదు. మరి అలా చేయకపోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ యాంటీబయాటిక్ వెళ్ళాలి. అలా మనం రోజుకొక యాంటీబయాటిక్‌ని ఈజీగా తయారు చేసే అంత ఈ ఇవల్యూషన్ ఇన్ ద ఫార్మా ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఏదైనా ఒక టెస్ట్ ఉంది తెలుసుకోవాలి అని అంటే టెస్ట్ చేస్తే ఒక 100 యాంటీబయాటిక్స్ ఉంటే 99 వాడే ఉంటాము. రెసిస్టెన్స్ వస్తది. రెసిస్టెన్స్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు దాన్ని. మరప్పుడు వాట్ యూ ఆర్ గివింగ్ టు యువర్ ఫ్యూచర్ జనరేషన్? మీరు మీ పిల్లల్ని ఎంత వెల్త్ ఇచ్చినా, ఎంత కంఫర్ట్ ఆర్ లగ్జరీ ఆర్ ఎంత హై ఎండ్ డాక్టర్‌ని కనెక్ట్ చేసినా, హాస్పిటల్‌ని కనెక్ట్ చేసినా, ఇఫ్ యువర్ చైల్డ్ హాస్ బీన్ ఇన్ఫెక్టెడ్ విత్ ఎ స్ట్రెయిన్, ఏ క్రిమికైతే మొత్తం యాంటీబయాటిక్ అంతటికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకొని ఇవాల్వ్ అయిన ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే వాట్ విల్ హెల్ప్ యువర్ చైల్డ్ సర్వైవ్? సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ జనరేషన్, ముందు జనరేషన్స్‌కి కూడా వన్ కైండ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ లాంటిది యాంటీబయాటిక్ యూసేజ్ కూడా. సో మీరిప్పుడు దాన్ని ర్యాటిక్‌గా యూజ్ చేసేసి ముందు వాళ్ళకి ఏంటి అనేది ఆలోచించటం ఎంత కరెక్ట్ అని అనుకుంటారో న్యాచురల్ రిసోర్సెస్‌లో, ఈవెన్ ద యాంటీబయాటిక్ కోర్స్‌ని రన్ చేయటం ఫ్రీక్వెంట్‌గా ఎంత ఫ్రీక్వెన్సీలో, ఎంత డోస్‌లో, ఏ ఏజ్‌కి, ఏ జెండర్‌కి, ఏ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్‌కి ఆ డోస్ అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలన్న విషయం మీద ఓవర్‌లుక్ చేస్తే యూ ఆర్ ప్రమోటింగ్ ఎ ఫ్యూచర్ జనరేషన్ విచ్ హాస్ నో వే టు ఎస్కేప్ వెన్ దే ఆర్ ఎఫెక్టెడ్. మీ ఫ్యూచర్ జనరేషన్స్, అందరు ఫ్యూచర్ జనరేషన్స్ విల్ బి ఎఫెక్టెడ్. How wealthy they are, how powerful they are, how well they can connect to anything, everything. No, and bacteria is enough to keep a full stop to everything. So దాని మీద we should have some responsibility. ఈ మందే కాకపోయినా యాంటీబయాటిక్స్ అని కాకపోయినా ఏదైనా కూడా డాక్టర్ చెప్పకుండా అసలు వేసుకుంటే అది Yes, I do agree with this also. ఇది ఇంకా ఎలా అవుతుందంటే అంటే ఇప్పుడు బేసికల్‌గా అందరికీ లిటరేచర్ అప్రోచ్ అనేది ఎక్కువైపోయింది. అంటే ఏదైనా దాని గురించి ఒక విషయం గురించి అవగాహన పెంచుకోవడానికి రిసోర్సెస్ కానీ చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు చిన్నప్పుడు వెన్ వి వేర్ ఇన్ మై మెడిసిన్ ఆర్ సమ్‌వేర్ నీకొక స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మెడికల్ కాలేజ్ లైబ్రరీ మాత్రమే వి యూజ్డ్ టు హావ్ లాట్ ఆఫ్ బుక్స్, వాట్ ఎవర్ ద నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ బుక్ అట్లానే వెళ్ళేది. ఆర్ ఎల్స్ మెడికల్ జర్నల్స్ ఉండేవి. సో ఆల్స్ కాన్ఫరెన్సెస్, ఈ సీఎంఈస్‌కి అట్లా వెళ్ళినప్పుడు వెన్ సమ్‌వన్ హాస్ కమ్ అప్ విత్ ఏ రేర్ సినారియో అది ప్రెజెంట్ చేయటం. సో అట్లా వి యూజ్డ్ టు లెర్న్. ఇప్పుడు అలా కాదు. ఇన్ ఎ సింగిల్ క్లిక్ యూ కెన్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద సోర్సెస్ which has been curated by different inputs. It was not evidence based. The whole standard of medicine ఏంటి అంటే ఇప్పుడు కరెంట్ ఎరాలో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, ఒక ఎవిడెన్స్ ఉన్న మెడిసిన్నే ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే దీనివల్ల ఇది ఎఫెక్ట్, ఇది సైడ్ ఎఫెక్ట్, ఇది అడ్వర్స్ ఎఫెక్ట్ అనేది మనకి ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్. నాట్ వీఆర్ హైపోథెటికల్లీ డూయింగ్ సంథింగ్. ఊహించుకొనో లేకపోతే నేను అనుకున్న థియరీ ప్రకారం అనో కాదు. వీఆర్ ప్రాక్టీసింగ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో అందరికీ ఆ ఇన్పుట్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒబేసిటీ డ్రగ్సే తీసుకోండి, జిఎల్పీస్‌ని ఎవ్రీవన్ ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ద రోడ్ సైడ్ ఫార్మసీస్, నాట్ ఫ్రమ్ ద ప్రిస్క్రిప్షన్. ఏముంది కొంచెం లావు ఉన్నా కొంచెం డయాబెటిస్ ఉందని చెప్పినా వెళ్ళాలి, ఇంజెక్షన్ తీసుకోవాలి. క్రియాటిన్ సప్లిమెంట్స్ తెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ మజిల్ టోన్ ప్రమోటింగ్ సప్లిమెంట్స్ ఆర్ ఇంజెక్షన్స్ ఓవర్ ద కౌంటర్ తెచ్చుకుంటున్నారు. అండ్ మోస్ట్ ఇప్పుడు రీసెంట్‌గా ఈ 1.5 ఇయర్ నుండి బాగా అట్లా ఓవర్ డూ అవుతుంది మాత్రం ఒబేసిటీ మెడికేషన్, ఓవర్ వెయిట్ ఆర్ ఎక్సెస్ వెయిట్ మెడికేషన్. ఐ సీరియస్లీ ఫీల్ లైక్ అసలు కొన్నిసార్లు అండ్ అంతకుముందు డ్రగ్ రెప్లికా అనేది కొంచెం తక్కువ ఉండేది. అంటే కంట్రోల్ అనేది ఉండేదో లేకపోతే అంత అవగాహన, అంత నీడ్ అందరికీ ఉండకపోయేదేమో. బట్ నౌ ఈవెన్ ద డ్రగ్ రెప్లికాస్ ఆర్ టూ మచ్. సో మీరు వెళ్ళి తీసుకుంటున్న దగ్గర నుండి ఆర్ యూ సీరియస్లీ గెట్టింగ్ దట్ ప్రొడక్ట్ ఆర్ ఎల్స్ ఆ స్టిక్కర్ వేసున్న ఒక రెప్లికా ప్రొడక్ట్ వస్తుందా అన్నది కూడా తెలియట్లేదు. అండ్ దెన్ వేర్ పీపుల్ ఆర్ క్రేజీ దాని గురించి అంటే డిస్కౌంట్. దే ఆర్ గివింగ్ సంథింగ్ ఇన్ హ్యూజ్ డిస్కౌంట్. నాకు 20%, 30% డిస్కౌంట్ పెట్టారు అనగానే యూ ఆర్ నాట్ థింకింగ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ద డ్రగ్ ఆర్ ఎల్స్ ద స్టాండర్డ్ ఆఫ్ ద డ్రగ్ ఆర్ ద రియాలిటీ ఆఫ్ ద డ్రగ్. అసలు అది కాదా అని కూడా తెలియట్లేదు. మందులు కూడా అట్లా చేస్తారా అని అనుకుంటాం కదా డాక్టర్. అనుకుంటాము. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మనం ఇన్ని జనరేషన్స్ లో
డ్రగ్స్ లో కూడా రెప్లికా ఉంటది అన్నది we were not so aware of because అంతటివి ఎప్పుడు జరగలేదు కాబట్టి. బట్ నవడేస్ వీఆర్ సీయింగ్ మాంజారో చాలా రెప్లికా రీఫిల్స్ చూసాను నేను, అదర్ పీపుల్ చెప్పినవి. అండ్ దెన్ ఇన్స్టాగ్రామ్ విల్ ఐదర్ కన్ఫ్యూజ్ ద పీపుల్ ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్ ద పీపుల్. రెండు ఎక్స్ట్రీమ్స్ లోనే ఉంటది. కానీ ఎందుకు అంటే ఎవ్రీవన్ హ్యావ్ ద రైట్ టు స్పీక్ ఇన్ అవర్ కంట్రీ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. సో ఎవ్రీవన్ ఆర్ సేయింగ్ వాట్ దే హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఎవ్రీవన్ ఆర్ సేయింగ్ వాట్ దే హ్యావ్ బీన్. వాళ్ళు ఏం అనుకొని ఒక విషయాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అది అంతే అనుకొని కరెక్ట్ గా మొత్తం దే ఆర్ లెట్టింగ్ అవుట్. సో ఇట్ ఈస్ ఐదర్ కన్ఫ్యూజింగ్ ఆర్ ఓవర్ కాన్ఫిడెంటింగ్ ద పర్సన్ హూ ఈస్ సీయింగ్ ఇట్. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఎ గుడ్ ఫినామినా హ్యాపెనింగ్ కరెంట్లీ. we have to get your physician advice and then obviously, and even you don't know how many for how many patients before redoing their thyroid prescription I asked them, check on your thyroid bottle, you will be having a scanner. ఒకసారి దాన్ని ఓపెన్ చేస్తే అది అసలు ఆ కంపెనీ నుండే వచ్చిందా లేకపోతే ఇట్ వాజ్ రెప్లికా డ్రగ్ అన్నది మీకు తెలుస్తుంది. బికాస్ ఇప్పుడు నాకు ఒక 10 years or 15 years ఆఫ్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, నేను 10-15 years నుండి అదే థైరాక్సిన్ వేసుకుంటాను. సడన్ గా నాకు థైరాయిడ్ సర్జ్ వచ్చేసింది అంటే నా థైరాయిడ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, పెరిగిపోయింది, పని చేయట్లేదు. 25 పెంచారు, 50 పెంచారు, 100 పెంచారు, స్టిల్ ఇట్ ఈస్ నాట్ కంట్రోలింగ్. అంటే ఎందుకు కంట్రోల్ అవ్వదు? సడన్ గా ఒక 2 months నుండి మాత్రమే పని చేయట్లేదు అన్నప్పుడు I will not, first step I will not escalate the dose. ఫస్ట్ స్టెప్ ఐ ఆస్ దెమ్, గో హోమ్, మీకున్న థైరాయిడ్ బాటిల్ మీద స్కాన్ చేయండి ఫస్ట్. అసలు మీరు గత 2 నెలల నుండి డ్రగ్ ఉందనుకొని డ్రగ్గే లేని డ్రగ్ వేసుకుంటున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ మీకు ఆ డెఫిసిట్ అనేది మళ్ళీ మేనిఫెస్ట్ అయిపోతుంది కదా. సో అలా నేను ఎన్ని కరెక్ట్ చేస్తుంటాను, చేంజ్ చేస్తుంటాను. దిస్ ఇస్ హ్యాపెనింగ్ సిన్స్ లాస్ట్ 3-4 years మరీ ఫ్రీక్వెంట్ గా. ఎట్లా కొనుక్కోవాలో అసలు? అండ్ దే సే వి బ్రాట్ ఇట్ ఫ్రమ్ స్టాండర్డ్ ఫార్మసీ ఓన్లీ. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, స్టాండర్డ్ ఫార్మసీలో కూడా ఎక్కడి నుండో వాళ్ళు ప్రొక్యూర్ చేసి అన్ని బ్రాంచెస్ కి పంపిస్తారు. క్వాలిటీ చెక్ అనేది మిక్స్ అయిపోయినప్పుడు ఆ బ్యాచ్ లో మేబీ ఐడెంటిఫై చేయడం అనేది టఫ్. అందుకే అప్పుడప్పుడు బ్యాచెస్ బేబీ ఫార్ములా మిల్క్ పౌడర్స్ కూడా కొన్ని రాస్తారు కదా. అవును, అది ఒక్కొక్కసారి అక్కడ జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు, ట్రాన్సిట్ లో అయినా జరగచ్చు. బట్ అది మాత్రం కొంచెం అగ్రెసివ్ గానే ఉంది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీద అయినా కానీ కొంచెం ట్రస్టెడ్ సోర్స్ నుండి ఆర్ఎల్స్, బికాస్ వై ట్రస్టెడ్ సోర్సెస్ అంటాము అంటే హాస్పిటల్స్ లో కానీ క్లినిక్స్ లో కానీ ఆర్ఎల్స్ దే విల్ ప్రొక్యూర్ ద డ్రగ్స్ ఫ్రమ్ ఏ డైరెక్ట్ కంపెనీ ఆర్ఎల్స్ ఫ్రమ్ ఏ స్టాండర్డైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ దట్ హ్యాస్ బీన్ ఆథరైజ్డ్ ఫ్రమ్ ద కంపెనీ. ఇప్పుడు మనం నైకాలోను అమెజాన్ లోను వీటిల్లో చూస్తాం కదా, దే కీప్ దిస్ ఆథరైజింగ్ సెల్లర్ ఆథరైజింగ్ సర్టిఫికేట్ ఏదన్నా ఫారెన్ వి థింగ్స్ సేల్ చేస్తున్నప్పుడు. సో that is way of trust. So alla at least you should procure it from a standard place is what I feel. Discounts కోసం వెళ్ళేదాన్ని. నేను కూడా రీసెంట్ గా పన్ను నొప్పి కోసం ఒక మందు తెచ్చుకున్నాను, తగ్గలేదు. అంటే అది అసలు అంటే కొంచెమన్నా తగ్గాలి కదా డాక్టర్ గారు. పన్ను నొప్పి సివియర్ గా ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది అంతా అనుకుంటే కూడా నొప్పి టాబ్లెట్ వేసుకుంటే నొప్పి కొంచెం బెటర్ అంటే పని చేయలేదని అర్థం. యా, అండ్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ కన్సర్న్ వేసుకుంటారు పెయిన్ కిల్లర్. ఏ లెవెల్ ఆఫ్ పెయిన్ మెడికేషన్ కావాలి అనే దానికి మీ డెంటిస్ట్ ఒక ఒపీనియన్ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అది ఎంత ఫ్రీక్వెంట్ గా వేసుకోవాలి అనేది కూడా, అండ్ ఎంత డోస్ వేసుకోవాలి అనేది కూడా తెలియాలి, విచ్ మేబీ మీ ఫార్మసిస్ట్ తో మిస్ అయి ఉంటుంది. బట్ ఏదైనా ద కాన్సెప్ట్ ఈజ్ ఏ డ్రగ్ ఈస్ డెఫినెట్లీ అవసరం టు అవర్ సిస్టమ్ అనేది మాత్రమే మనం వేసుకోవాలి. కానీ దగ్గు జలుబు ఇలాంటివి వస్తే, దగ్గు ముందే అనుకోండి దగ్గు బాగా వస్తుంది, దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? కాఫ్ సిరప్ తెచ్చుకుంటే? ఎస్, యూ కెన్. సీజనల్ ఇల్నెసెస్ ఉంటాయి కదండి, సీజనల్ ఇల్నెసెస్ లో బేసిక్ సిమ్టమ్ ఉన్నప్పుడు ఆ ఓవర్ కౌంటర్ కాన్సెప్టే అందుకు వచ్చింది ఫర్ ఎనీ బేసిక్ ఇల్నెసెస్. ఇప్పుడు ఆ కాఫ్ సిరప్ వల్ల మీకు ఎఫెక్ట్ లేకపోయినా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉండదు. బాటిల్ మొత్తం ఒకసారి తాగినా సరే బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ యూ మే స్లీప్ ఆఫ్, బట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ బియాండ్ ఎనీథింగ్. కాబట్టి అవి ఇస్తారు ఓవర్ కౌంటర్ అంటిల్ టు మినిమల్ చిన్న చిన్న ఇష్యూస్ కి వీ కెన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అస్సలు కంప్లీట్ గా ఫార్మసిస్ట్ దగ్గరకు పోయి ఏమి తీసుకోకూడదు అని కాదు.
డిసీజ్ టార్గెటింగ్ డ్రగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒబేసిటీ ఈజ్ ఎ డిసీజ్. దట్ మాంజారో ఈజ్ ఆర్ జిఎల్పిస్ ఆర్ టార్గెటింగ్ డ్రగ్స్. అవును. ఆ ఇల్నెస్ ని కోర్స్ ని ఎట్లా వెళ్ళాలి అని డిసైడ్ చేసే డ్రగ్స్ అవి. అవి మాత్రం ప్లీజ్ మేక్ ష్యూర్ అండర్ యువర్ ఫిజిషియన్ మానిటరింగ్ మీరు అది తీసుకుంటున్నారు అని. ఇంకొకటి, మీరు పెద్ద డయాబెటీస్ డాక్టర్, తెలియదు నాకు దానికి ఎండోక్రైనాలజీ అదంతా నాకు తెలియదు, కానీ మాకు తెలిసి మేము పేషెంట్స్ పంపిస్తాం కాబట్టి తెలుసు. ఈ డయాబెటీస్ మెడిసిన్ కూడా మేడం మీరు ఇప్పుడు రాస్తే 1 year దాకా కూడా అవే వాడుతున్న వాళ్ళని చూస్తూ ఉంటాం. వెరీ గుడ్ అండి, దట్స్ ఓకే. అగైన్ యాజ్ ఐ టోల్డ్, మీకు ఇప్పుడు ఏదైనా ఒక దీర్ఘకాలిక రోగం ఉందనుకోండి, ఇల్నెస్ ఉందనుకోండి, మీకు ఫస్ట్ ట్రీట్ చేస్తున్న మీ ఫిజిషియన్ మీ బ్యాలెన్స్లో దాన్ని కంట్రోల్ చేసి ఆర్ఎల్స్ మీకు ఎంత ఎఫెక్టివ్నో దాన్ని ఆ వే ఆఫ్ మేనేజ్మెంట్ ఇచ్చి మీకు బ్యాలెన్స్ చేసి ఇచ్చారు, ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. దానికి ఫ్రీక్వెన్సీ ఆఫ్ టెస్టింగ్ ఒకటి చెప్తామన్నమాట. మీ ఏజ్ బట్టి, మీకున్న అదర్ హెల్త్ ఇష్యూస్ని బట్టి, మీ ప్రొఫెషన్ని బట్టి దాని ఫ్రీక్వెన్సీ ఆఫ్ మానిటరింగ్ దట్ ఇల్నెస్ చెప్తాను నేను. సో మీరు అది మానిటర్ చేసుకుంటూ విత్ ఇన్ ద ఇల్నెస్ మానిటరింగ్ చేసే టెస్టుల్లో విత్ ఇన్ ద రేంజ్ ఉన్నారు అన్నప్పుడు మీకు యూ కెన్ కంటిన్యూ ద సేమ్, నథింగ్ రాంగ్. ఎందుకు అంటే ఇప్పుడు అంత ఫాస్ట్గా మీ ఫిజియాలజీ అంటే అంత ఫాస్ట్గా మీ వే ఆఫ్ వర్కింగ్, మీ బాడీ పనిచేసే తీరు కానీ అంత ఫాస్ట్గా మీరు ఏజ్ అయిపోతారు అనుకుంటే కానీ 100 years లైఫ్ ఈజ్ వెరీ టఫ్ అప్పుడు. ఇప్పుడు మీరు ఒక 10 years బ్యాక్ ఉన్న ఫోటోకి ఇప్పుడు ఫోటోకి చూస్తే డిఫరెన్స్ తీసుకోగలుగుతారు. లాస్ట్ ఇయర్ ఫోటోకి ఇప్పుడు ఫోటోకి చూసుకొని కెన్ యూ మేక్ మచ్ డిఫరెన్స్? చేయలేం కదా. ఎందుకు అంటే ఇట్ విల్ టేక్ ఓవర్ సమ్ టైమ్. సో ఆ టైంలో డెఫినెట్గా కొంచెం ఏజ్ ఎక్కువై మళ్ళీ మనం షిఫ్ట్ అవుతాము, మెటబాలిజం షిఫ్ట్ అవుతుంది అనే టైంలో మీరు మీ ఫిజిషియన్ని చూడటానికి ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ మానిటరింగ్ టెస్ట్ అనేది ఇస్తారు. 6 monthsకో 4 monthsకో 1 yearకో ఇస్తారు. మీరు అది చేసుకుంటూ అది విత్ ఇన్ ద రేంజ్ ఉన్నాయి క్లినికల్గా, అంటే నాకు డైలీ లైఫ్లో ఇంకేమీ నా ఒళ్ళు సిక్కుందనో లేకపోతే టు ద పాయింట్ వర్క్ చేయట్లేదనో ఫీలింగ్ నాకు లేదు అని అనుకుంటారు, అప్పుడు యూ కెన్ కంటిన్యూ ద సేమ్ ప్రిస్క్రిప్షన్. యాజ్ ఐ టోల్డ్, అన్నీ తప్పు కాదు, గివెన్ సినారియోలో అది కరెక్టా తప్ప అన్నదే డిసైడ్ చేసుకోవాలి, కానీ నాట్ లైక్ వాట్ ఎవర్ ద పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ ఆల్ రాంగ్. ఇప్పుడు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేదే ఒక పెద్ద క్వశ్చన్. ఎప్పుడు నార్మల్ గా తెచ్చేసుకోవచ్చు ఎలాంటి వాటికి మీరు చెప్పారు? ఇలాంటి డిసీజ్ టార్గెటింగ్ డ్రగ్స్ అయితే మాత్రం డాక్టర్ దగ్గరికే వెళ్ళాలండి. ఆ వ్యాధిని అది నిర్మూలించటానికో లేకపోతే దాని తీవ్రతని తగ్గించటానికో లేకపోతే దాన్ని క్యూర్ చేయడానికో వాడే డ్రగ్ అయితే మాత్రం డెఫినెట్గా మీ ఫిజిషియన్ అడ్వైస్ అనేది మీకు మానిటరింగ్ అనేది మీకు ఉండాలి. దట్ ఈస్ ఫర్ యువర్ ఓన్, మీ ఓన్ హెల్త్ కోసం, మీ ఓన్ లెస్ సఫరింగ్ కోసం. ఇప్పుడు ఫీవర్ వస్తుంది, డోలో కానీ ఆర్ఎల్స్ ఇప్పుడు బేసిక్ జలుబు మాత్ర కానీ దగ్గు మాత్ర కానీ మీరు తీసుకున్నారు, తగ్గిపోయింది మీకు అంటే అది సీజనల్ వైరల్ ఆర్ బేసిక్ మినిమల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది, దెన్ గుడ్. మీరు డోలో తీసుకున్నారు, జలుబు మాత్ర తీసుకున్నారు, స్టిల్ మీకు దగ్గు ఎక్కువ వస్తుంది, ముక్కు బ్లాకేజ్ ఎక్కువ ఉంది, ఫీవర్ అనేది డోలో వేసుకున్న 4 hours పనిచేస్తుంది, మిగిలిన తర్వాత మళ్ళీ ఫీవర్ స్పైక్ అవుతుంది అంటే యూ నీడ్, మీకు కొంచెం బాగానే ఇన్ఫెక్షన్ లోడ్ అయ్యింది, కొంచెం అర్లీగా వెళ్ళినప్పుడు అర్లీగా ఆ సీజన్లో నడుస్తున్న స్ట్రెయిన్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ నడుస్తుంది అనే దాన్ని టార్గెట్ చేసుకొని మీకు ఫిజిషియన్ ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ ఇస్తారు, దాంతో ఇంప్రూవ్ అవుతారు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంకి బికాజ్ నేను అక్కడ క్యూర్ చేయడానికి ఇస్తున్నాను, ఇంకా సివియర్ అవ్వకుండా ఉండడానికి ఇస్తున్నాను, అండ్ మినిమల్ సఫరింగ్తో వెనక్కి రావడానికి ఇస్తున్నాను. సో అక్కడ యూ నీడ్ మై సూపర్విజన్ అండ్ మై అడ్వైస్. అలానే డయాబెటిక్ డ్రగ్స్ కానీ, థైరాయిడ్ డ్రగ్స్ కానీ, మోషన్స్ ఆర్ ఎనీ గట్ ఇష్యూస్ ఉన్నప్పుడు డ్రగ్స్ కానీ, ఇవన్నీ ఏదైనా ఒక సిస్టమ్ని మళ్ళీ రీబ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసే డ్రగ్స్ అయితే మాత్రం డెఫినెట్గా మన ఫిజిషియన్ సూపర్విజన్లో అడ్వైజ్లో వెళ్ళడం అనేది మీరు అనుకునే చాలా థింగ్స్ ని అవాయిడ్ చేస్తుంది. వన్ సింపుల్ విజిట్. అవును, చక్కగా చెప్పారు డాక్టర్. మోకాలు నొప్పులకి చాలా మంది డాక్టర్ దగ్గరికి తొందరగా వెళ్ళరు. అవును అవును, తగ్గిపోతాయిలే. ఒకవేళ వెళ్తే సర్జరీ అంటారేమో అని ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువ వాడుతూ వేస్తారు. అవును, ఏం జరుగుతుంది ఇక్కడ? పెయిన్ మేనేజ్మెంట్ లో వేసుకోండి, కరెక్టే. వారంలో 10 రోజుల్లో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాను, ఆ రోజు నేను ఎక్కువసేపు నిలబడి వంట చేశాను, లేకపోతే ఎక్కువసేపు డ్రైవింగ్ చేశాను, లేకపోతే ఎక్కువసేపు నిలబడి చేసే పని చేశాను, ఆర్ఎల్స్ ఏదో ఊరెళ్ళాను నడిచాను, ఆర్ఎల్స్ ట్రావెల్ చేశాను కూర్చున్నాను, సో యూ ఎగ్జాస్టెడ్
ఆల్రెడీ కొంచెం లిమిటేషన్, ఫంక్షనల్లీ లిమిటేషన్ ఉన్న జాయింట్‌ని మీరు కొంచెం ఆ రోజు స్ట్రెచ్ చేసి వాడారు కాబట్టి పెయిన్ వచ్చింది మీకు. సో, ఆ పెయిన్‌ని ఆ ఎపిసోడ్ ఆఫ్ స్ట్రెస్‌ని తగ్గించటానికి మీరు ఆ 1 డే, 2 డే పెయిన్ కిల్లర్ వేసుకున్నారు. వెరీ గుడ్. వేసుకోండి. బట్ కానీ మీ డైలీ రొటీన్ చేస్తున్నప్పుడు కానీ, ఆర్ ఎల్స్ మీ బేసిక్ రొటీన్ చేయటానికి కూడా మీరు ఆ పెయిన్ కిల్లర్ వేసుకుంటేనే చేయగలుగుతున్నారు ఈజ్ సంథింగ్ నాట్ నార్మల్. నాట్ ఎట్ ఆల్ నార్మల్. సో, మీరు మీ ఆర్థో వాళ్ళని, మీ ఫిజిషియన్‌ని చూడాలి. అప్పుడు వాళ్ళు క్లినికల్‌గాను, టెస్ట్ వైస్ గాను ఏ స్టేజ్ ఆఫ్ డీజనరేషన్ ఉంది, అసలు డీజనరేషనే ఉందా, లేకపోతే ఏమన్నా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏమన్నా ఉందా, లేదు ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, అసలు ఎటు నుండి ఈ కంటిన్యూస్ పెయిన్ అనేది వస్తుంది అనేది ఫస్ట్ వర్కప్ చేస్తారు. చేసిన తర్వాత ఆ స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్ అనేది జరుగుతుందో దాంతో మీరు రికవర్ అవుతారు. ఫ్రీక్వెన్సీ ఈజ్ ద కీ హియర్. నేను రోజు పెయిన్ కిల్లర్ వేసుకొని నేనే ఇంట్లో ఉంటాను అంటే యు ఆర్ డ్యామేజింగ్ యువర్ ఓన్ ఆర్గన్స్ అండ్ యు ఆర్ డ్యామేజింగ్ యువర్ ఓన్ సిస్టమ్. ఆన్ అండ్ ఆఫ్ నేను అనుకోకుండా ఎగ్జర్షన్ అవ్వటం వల్ల నాకు అది నొప్పి వచ్చింది 1-2 డేస్ వేసుకుంటాను ఈజ్ ఫర్ ఎవ్రీవన్. నో వన్ విల్ గో ఫర్ ఎవ్రీ హెడేక్ టు ఏ డాక్టర్ కదండి. కన్సిస్టెంట్ గా హెడేక్ ఉన్నప్పుడే యూ హ్యావ్ టు సీ యువర్ డాక్టర్. అప్పుడు కూడా మీరు చూడట్లేదు నేను మందే వేసుకుంటాను అంటే యు ఆర్ ఇన్వైటింగ్ బిగ్గర్ థింగ్. మీరు చిన్నదాంతో పోయేదాన్ని పెద్దదాన్ని వెతుకుదానికి వెళ్తున్నారు. అప్పుడు జనరల్ గా కూడా ఇప్పుడు హెడేక్ వచ్చిందంటే హెడేక్ అనుకుంటాం, కానీ ఇప్పుడు బీపీ ఉంటే హెడేక్ వస్తుంది, బీపీ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉన్నట్లయితే కళ్ళు కూడా కనపడకుండా పోతాయి ఆబ్వియస్లీ. ఎందుకు అంటే బీపీ ఈజ్ నథింగ్ బట్ ప్రెషర్ కదండి, బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఒక ట్యూబ్ లో వాటర్ వెళ్తుంది, హై స్పీడ్ తో మోటార్ లాగుతుంది అనుకోండి, ఆ వాటర్ ని ట్యూబ్ దగ్గరకు వచ్చేస్తుంది మనకి, అంటే నారో అయిపోతాం కదా. అట్లా వెళ్ళే ఫ్లోని రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫ్లో అవతల వైపు ఎవరి దగ్గరికి వెళ్తుంది, బ్రెయిన్కి వెళ్తుందా, కళ్ళకి వెళ్తుందా, ఎవరికి సప్లై చేస్తుందో అటు సైడ్ వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది కదా. ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు ఆ ఆర్గన్ ఏ ఫంక్షన్ చేయాలో ఆ ఫంక్షన్ చేయడానికి దానికి సరిపడా ఎనర్జీ ఉండదు కాబట్టి దట్ విల్ షట్ డౌన్ ఇట్స్ ఫంక్షన్. దట్ ఈస్ హౌ సడన్ లాస్ ఆఫ్ విజన్ కానీ, గిడ్డినెస్, తల తిరుగుతుంది, బీపీ వచ్చే, హై ప్రెషర్స్ ఉన్నప్పుడు తల తిరుగుతుంది. ఎందుకంటే మీకు తలకు వెళ్ళే రక్తనాళాలు అనేవి బికాస్ ఆఫ్ ద హై ప్రెషర్ సక్షన్కి క్లోజ్ అయిపోతాయి. సో లిమిటెడ్ ఫ్లో వెళ్తుంది మీకు, మీ బ్రెయిన్కి అది సరిపోవట్లేదు, దానికి కావాల్సినంత గ్లూకోజ్, దానికి కావాల్సినంత ఆక్సిజన్ అది రీచ్ అవ్వట్లేదు. దెన్ ఇట్ విల్ అలర్ట్ ద సిస్టమ్ కదా, అరే నాకు ఇనఫ్ రావట్లేదు, వేర్ ఇస్ ద సోర్స్, కొంచెం కరెక్ట్ చేయండి అని చెప్పేసి ఇట్ విల్ షో యూ ద సిమ్టమ్. ఓకే, అయితే మరీ ఎక్కువ ఆలోచించకూడదు. వచ్చిన ప్రతి తలనొప్పి బీపీ కోసం అనుకోకూడదు. వచ్చిన చెస్ట్ పెయిన్ ప్రతిదీ చెస్ట్ పెయిన్ అంటే ఐ హావ్ సీన్ ఐదర్ ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. గ్యాస్ట్రిక్ పెయిన్ ని చెస్ట్ పెయిన్ అనుకున్న హైరానా చేసి హడావిడి చేసి వెళ్ళిపోయి హాస్పిటల్లో ఉండే వాళ్ళని చూశాను. అసలు ఇది గ్యాస్ పెయిన్, నేను ఏం చేస్తున్నా, దిస్ ఇస్ నాట్ చెస్ట్ పెయిన్, మీరేదో చెప్తున్నారు అని చెప్పేసి సివియర్ గా హార్ట్ ఇష్యూస్ అయ్యి కొలాప్స్ అయ్యేంత వరకు గ్యాస్ మాత్రలు వేసుకునే వాళ్ళని చూశాను. ఇప్పుడు ద కాన్సెప్ట్ ఎక్కడ అంటే అండి, ఎనీ ఆర్గన్, ఒక అవయవం అనేది మనకి లైఫ్ సర్వైవల్కి ఇంపార్టెంట్. సో మనకి మజిల్ నుండి కానీ, బోన్ నుండి కానీ, నర్వ్ నుండి కానీ వచ్చే పెయిన్ కొంచెం అటు ఇటు ఉండటం, మనకంత బూమింగ్గా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనే భయం రాకుండా ఉంటాయి. బట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ పెయిన్ ఎప్పుడైనా కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిట్యుయేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమ్, ఇర్రెస్పెక్టివ్ నేను నిద్రపోతున్నా కదా, లేచి నాకు నొప్పి పుట్టింది, నిద్రపోయేటప్పుడు నొప్పి లేదు, నో, ఇట్ విల్ నాట్ మేక్ యూ ఈట్, ఇట్ విల్ నాట్ మేక్ యూ స్లీప్, ఇట్ విల్ నాట్ మేక్ యూ థింక్ క్లియర్లీ. బికాస్ హ్యూమన్ బాడీ ఈజ్ సో బ్యూటిఫుల్ దట్ సమ్వన్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ సఫరింగ్, ప్లీజ్ గివ్ అన్ అటెన్షన్ టు ఇట్ అని చెప్తుంది. సో కంటిన్యూస్ కాన్స్టాంట్ పెయిన్, బాదరింగ్ పెయిన్ దట్ ఫీల్స్ లైక్ వీ నీడ్ ఇంటర్వెన్షన్ అనేది, ఈవెన్ గ్యాస్ట్రైటిస్ కూడా ఆర్గాన్ పెయిన్, పొట్ట స్టమక్ లో నుండి వస్తుంది కదా. సో మరి స్టమక్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఇట్ విల్ ఆల్సో బాదర్ యూ. బట్ ఆ రెండిటికి మీరు వచ్చిన సినారియోలో మీ ఏజ్ కి, మీకున్న అదర్ ఇష్యూస్ కి ఎవరి సోర్స్ నుండి వస్తుంది పెయిన్ అన్నది ఐడెంటిఫై చేసేది మాత్రం ద పర్సన్ హూ ట్రైన్డ్ ఫర్ ఇట్. నాట్ యువర్ చాట్ జీపీటీ, నాట్ యువర్ గూగుల్, నాట్ యువర్ ఎక్స్పీరియన్స్డ్ రిలేటివ్స్. అంటే మనకి ఫ్యామిలీ ఫిజిషియన్ ఉండేవారు, అవును, అది పోయింది ఇప్పుడు. హోప్ఫుల్లీ దట్ కల్చర్ విల్ కమ్ బ్యాక్ ఇస్ వాట్ ఐ ఫీల్. బికాస్ హెల్త్ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ అండి. బికాస్ వై హెల్త్ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ అంటే దే షేర్ సేమ్ జాగ్రఫికల్ లొకేషన్, సేమ్ సోర్స్ ఆఫ్ వాటర్, సేమ్ సోర్స్ ఆఫ్ ఫుడ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దే షేర్ డిఎన్ఏ. సో అసలు వాళ్ళ జీన్స్ లో వాళ్ళ హెల్త్ స్టాండర్డ్స్ ఏంటి అనేది ద పర్సన్ ఆర్ ద ఫిజిషియన్ ఎవరైతే ఆ మొత్తం ఫ్యామిలీతో రైట్ ఫ్రమ్ ద అమ్మమ్మ టు ద బేబీ ట్రావెల్ చేస్తారో
వాళ్ళకి అర్థమవుతుంది బాగా. బికాస్ దే ఆర్ సీయింగ్ ఆల్ ఏజెస్ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్ ఇష్యూస్ మీ ఫ్యామిలీలో కాబట్టి వాళ్ళకి మంచిగా దే కెన్ అండర్స్టాండ్ బెటర్ దాన్ ఎనీవన్ మీ తర్వాత. అండ్ దే ఆల్సో నో వెన్ టు సెండ్ యూ టు ఏ స్పెషలిస్ట్ ఫర్ దట్ స్పెషల్ ఇంటర్వెన్షన్. సో ఎస్, పీపుల్ ఫస్ట్ ఇక్కడ తెలిసిపోతుంది. ఎందుకు అంటే మీరు స్ట్రైట్ అవే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వెళ్ళొచ్చు, ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ ఓన్లీ. బట్ అక్కడ వరకే ట్రీట్మెంట్ దట్స్ వాట్ వాళ్ళు కూడా జనరల్ ఇప్పుడు ఈవెన్ డయాబెటీస్ విల్ రన్ ఇన్ ద ఫ్యామిలీ, ఇది అందరికి తెలిసిన విషయమే కదా. నేను ఫస్ట్ టైం మా ఫాదర్ కు ఉంది, మా మదర్ కు ఉంది అని అంటారు. ఫ్యామిలీ హిస్టరీ, ఎస్ మదర్ ఇస్ డయాబెటిక్, ఫాదర్ ఇస్ డయాబెటిక్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ డయాబెటీస్ ఇన్ ద ఫ్యామిలీ. యువర్ ఫ్యామిలీ ఫిజిషియన్ కి అడిషనల్ స్కిల్ ఏముంటుందంటే హౌ వెల్ యువర్ ఫాదర్ టాలరేటెడ్ డయాబెటీస్, హౌ వెల్ యువర్ మదర్ టాలరేటెడ్ డయాబెటీస్. అంటే ఇప్పుడు కొంతమందికి షుగర్ ఉన్నా కానీ 30 years, 40 years, 50 years ఆఫ్ డయాబెటీస్ కూడా చూసాను నేను. దే టాలరేట్ ఇట్ సో వెల్. ఒక బేసిక్ మెడికేషన్తో, నార్మల్ ఫుడ్, నార్మల్ యాక్టివిటీ ఆఫ్ లైఫ్తో వాళ్ళకి ఏం కిడ్నీ ఇష్యూస్ ఉండవు, హార్ట్ ఇష్యూస్ ఉండవు, కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉండవు, ఏమీ ఉండవు. దే విల్ ఏజ్ వెరీ నార్మల్లీ. కొంతమందికి కార్డియాక్ రిస్క్లు కానీ ఇట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్రెడీ. సో ఆ హిస్టరీని మీతో పాటు క్యారీ చేసి, ఆ పర్స్పెక్ట్లో క్యారీ చేసేది కూడా మీ ఫ్యామిలీ ఫిజిషియన్నే. మీరు స్ట్రైట్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఆర్ వాట్ లైన్ యు ఆర్ రన్నింగ్ ఆన్, ట్రీట్ చేసి పంపించేస్తారు. అదొకటి డిఫరెన్స్. పర్సనలైజ్డ్ ఫ్యామిలైజ్డ్ హెల్త్ కేర్ ఉంటుంది అనమాట. వెన్ యూ ఆల్ గో అండ్ సీ యువర్ ఫిజిషియన్, అటాచ్డ్ ఫిజిషియన్. మళ్ళీ ఆ సిస్టమ్ రావాలి. అవునవును. అండ్ ఎప్పుడైతే అది మిస్ అయిందో డిస్టర్బెన్స్ వస్తుంది. ఎందుకంటే వీ డోంట్ నో వేర్ టు కనెక్ట్ ద డాట్స్ కదా. ఇప్పుడు నేను ఒక ఇల్నెస్ ని సివియారిటీని జడ్జ్ చేయాలన్నా సరే, ముందుకు వీళ్ళకి ఆ ఇల్నెస్ వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నది తెలియాలన్నా, అంతకు ముందు ఫ్యామిలీలో వాళ్ళు దాన్ని ఎట్లా టాలరేట్ చేశారు అన్నది నాకు తెలిస్తే ఐ కెన్ కనెక్ట్ ద డాట్. మీకు ఈ రిస్క్ ఉంటుంది, మీకు ఈ టైంకి స్క్రీనింగ్ ఉంటుంది, లేకపోతే మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అది రాకుండా నేను ప్రైమరీ ప్రివెన్షన్, బికాస్ మీ ఫ్యామిలీలో ఇది ఉంది కాబట్టి, మనకు అది రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి, ఆ ఈవెంట్ ఇంటెన్సిటీని కానీ, లేకపోతే అసలు ఆ ఈవెంట్ రాకుండా ఉండడానికి కానీ నేను మీకు ఇది ముందస్తుగానే సజెస్ట్ చేస్తున్నాను అనే ప్రిస్క్రిప్షన్ ఆర్ అనే ఇంటరాక్షన్ will happen only with your family physician or at least with your physician with whom you are traveling since so long. అట్లీస్ట్ మీరు మీ ఫిజిషియన్ కన్నా ఫిక్స్ అవ్వాలి. ఇవాళ ఒకసారి ఒక డాక్టర్ని, రేపు ఒక డాక్టర్ని అంటే మీరే డివైడ్ అయిపోయి మీ సిస్టమ్ని ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క డాక్టర్ని పెట్టుకుంటే కన్ఫ్యూజన్ వస్తుంది. ఎస్, సో అది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. కరెక్ట్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇంకొకటి ఫైనల్ గా, ఈ టెస్ట్లు అనేవి ఎన్నేళ్ల తర్వాత అవసరము, ఎన్నాళ్ళకి ఒకసారి అవసరము? జనరల్గా ఇప్పుడు 20 years కూడా చేయించుకుంటున్నారండి. ఎందుకంటే MNCలో జాయిన్ అయ్యేటప్పుడు జాయినింగ్ ఫార్మాలిటీస్లో ప్రోగ్రామ్ కింద హెల్త్ స్క్రీనింగ్ ఇస్తున్నారు. అండ్ ఐ ఆల్వేస్ సర్ప్రైజ్ దట్ 20 yearsకే హెల్త్ స్క్రీనింగ్ అని, హెల్త్ టెస్ట్లని చేయించుకొని వస్తున్నారు అంటే యు ఆర్ నాట్ ట్రస్టింగ్ యువర్ సిస్టమ్. అట్లీస్ట్ at 20 years నీకు హెల్దీగా అనిపిస్తుంది, యు ఆర్ హెల్దీ అండ్ యు ఆర్ సో యంగ్ టు హ్యావ్ సంథింగ్. I don't want to diagnose diabetes in 22-year-old because that is not their age for diabetes. అంటే I'm diagnosing it, but I don't like it. చూస్తున్నామండి, చాలా చూస్తున్నాం. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. కానీ ఆ లెవెల్లో, ఆ ఏజ్ నుండి స్క్రీనింగ్ చేయాల్సిన నెసెసిటీని మేబీ మరి ఈ జనరేషన్ పిల్లలు బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్, ఫుడ్, వర్క్ టైము, లేకపోతే వర్కింగ్ టైము, ఆర్ఎల్స్ మనమే వాళ్ళని అలా ప్యాంపర్ చేస్తున్నామేమో. అంటే మన జనరేషన్ ఆఫ్ పేరెంటింగ్ అను మనం చేస్తున్న పేరెంటింగ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్, ఈజ్ వాట్ ఐ ఫీల్. మా చిన్నప్పుడు ఒకటి రావాలి అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్. అవును, ఇప్పుడు వాళ్ళు అడిగే లోపే మనమే సర్ప్రైజ్ అని ఇస్తున్నాం, ఈజ్ వాట్ ఐ ఫీల్. సో మరి అక్కడ వస్తున్న ప్రాబ్లం ఏమో, కానీ జీన్స్లో ఉన్న ఇల్నెస్ అయినా కానీ చాలా అర్లీగా నిద్రలేపుతున్నారేమోనని ఈజ్ వాట్ ఐ ఫీల్. ఎనీ టైమ్ డిసీజ్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ జీన్స్, ఎన్విరాన్మెంట్, లైఫ్ స్టైల్. ఈ మూడు ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యి తీసుకొచ్చే అవుట్కమ్మే హెల్త్ ఆర్ డిసీజ్. సో ఒకరిని ప్రయారిటైజ్ చేయకూడదు, ముగ్గురు ఇంటరాక్ట్ అయితేనే బయటకు వస్తుంది. సో ఐ థింక్ స్క్రీనింగ్ మీరు అన్నట్టు డిపెండ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ కానీ, ఏజ్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ బేస్ చేసుకొని ఎర్లీగాను స్టార్ట్ చేస్తున్నాము. మన అమ్మ వాళ్ళ జనరేషన్ అయితే అండి, ఐ థింక్ దే కెన్ స్టార్ట్ ఆఫ్టర్ 50. అవును, ఎందుకంటే వాళ్ళంతా మరి జంక్ ఫుడ్ అవ్వలేదు, వాళ్ళంతా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంది, సిస్టమాటిక్ గా లీడ్ చేశారు కాబట్టి మేజర్ పోర్షన్ ఆఫ్ ద లైఫ్
మనకి ఐ థింక్ వీ కెన్ స్టార్ట్ అట్ 30. మన వెనకాల జనరేషన్ 30 కూడా కాదు మనకి, వీ కెన్ స్టార్ట్ అట్ 40 మన జనరేషన్. ఎందుకంటే వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ అప్బ్రింగింగ్, అట్లీస్ట్ 20-25 years ఆఫ్ ఏజ్. తర్వాత మనం ట్రాన్సిషన్ జనరేషన్ అవడం వల్ల ఇటు వీళ్ళకి అటు వాళ్ళకి సింక్ అవ్వాలనే దాంట్లో ఈ ప్రొఫెషనల్ స్ట్రెస్ లో పడిపోవడం వల్ల మనకి 40 కెన్ బి ద స్క్రీనింగ్. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇట్స్ లైక్ ఇండివిజువలైజ్డ్, ఏ లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్లో ఉన్నారో కానీ వాళ్ళ దాన్ని బట్టి యూ కెన్ స్టార్ట్ ఎట్ 22-23 ఆల్సో. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. స్క్రీనింగ్స్, టీకాలు, ఏమైనా ఇంకా వ్యాక్సిన్స్ అట్లాంటివి. వ్యాక్సిన్స్ స్పెషల్గా వాట్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ వ్యాక్సిన్స్ అంటే, వ్యాక్సిన్స్ ఆర్ జనరల్లీ ఫర్ బేబీస్ అని మనకి ఒక ఫీలింగ్, అంటే పిల్లలకి వేయించాలి అనే అవేర్నెస్ బాగా క్రియేట్ చేసేస్తాం. మన అంతకుముందు మేబీ 30-40 years బ్యాక్ ఇండియాని తీసుకుంటే పిల్లలకి వ్యాక్సిన్ వేయించడం కూడా ఈజ్ ఏ సోషల్ థింగే, మనకి టాబూ, వేర్ పేరెంట్స్ వుడ్ నెవర్ లైక్ టు వ్యాక్సినేట్ ద కిడ్ థింకింగ్ దట్ అది వేసుకుంటేనే ఏదో అవుతుంది అని చెప్పేసి. అక్కడ నుండి వీ హ్యావ్ బ్యూటిఫుల్లీ ప్రోగ్రెస్డ్ దట్ పిల్లలకు ఒక షెడ్యూల్, ఈవెన్ వెరీ లే మ్యాన్ అయినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళైనా సరే దే ఆర్ ఫాలోయింగ్ ద వ్యాక్సినేషన్ షెడ్యూల్. ఇన్ మై పర్స్పెక్ట్ దట్ సేమ్ అవేర్నెస్ షుడ్ బి ఏజ్ ఆఫ్టర్ 65 కానీ 50 years తర్వాత అడల్ట్ వ్యాక్సినేషన్ కూడా రావాలి. We should take that responsibility of vaccinating our parents also, because as I told, age వచ్చే కొద్దీ the ability to handle an illness will come down. సో వాళ్ళు చాలా ఫ్రెజైల్ అయిపోతారు, అంటే ఫ్రయల్ అయిపోతారు. సో అంత సివియరిటీని మనం ఒక చిన్న వ్యాక్సిన్తో అవాయిడ్ చేయగలం అన్నప్పుడు స్పెషల్లీ మనకి అవేర్నెస్ రావాలి దట్ వీ షుడ్ వ్యాక్సినేట్ అవర్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్లీ బేస్డ్ ఆన్ మళ్ళీ సేమ్ అదర్ ఇష్యూస్ ఉన్నదాన్ని బట్టి, అదర్ హెల్త్ కండిషన్స్ని బట్టి ఆఫ్టర్ 50 or after 50 to 65 వీ కెన్ గివ్ ఆల్ ద వ్యాక్సిన్స్ అనమాట. సో అది అవేర్నెస్ ఇస్ మచ్ నీడెడ్ ఫర్ ద అడల్ట్ వ్యాక్సినేషన్. చక్కగా చెప్పారు డాక్టర్. ఇంకా కూడా మదర్తోని టైం స్పెండ్ చేయాలి, మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. చెప్తే అప్పుడే తెలుస్తుంది ఏమైనా అబ్నార్మల్ గా ఉందా హెల్త్ ఏంటి అనేది, బ్లీడింగ్ అవ్వచ్చు అట్లాగా, అవన్నిటికి కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. ఇంకేదైనా ఫర్దర్ అప్రోచ్ కావాలన్నా మన ఫ్యామిలీ ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ కలిస్తే గానీ బెటర్ ఎక్కడ ఏంటి అనేది నెక్స్ట్ ఏం చేయాలి అనేది తెలుస్తుంది. అంటే ఎట్లా అయిపోయిందంటే ఒక ఈవెంట్ ఉంది ఆర్ ఎల్స్ ఒక ఫంక్షన్ చేస్తున్నారు అన్నప్పుడు మనం ఎంత ప్లాన్ చేసుకుంటున్నామో, ఏమన్నా అయితేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే దానికన్నాను ఇవన్నీ ప్లాన్ చేయాలి అంటే, ఇవన్నీ బాగుండాలి అంటే మీరు మీతో ఉంటున్న సిస్టమ్ని బాగుంచుకోవాలి ఫస్ట్. సో వీ హ్యావ్ కమ్ టు ఎరా. ఇప్పుడు ఒకప్పుడు ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయటమే ఇండియా ఫస్ట్ హెల్త్ హజార్డ్ లాగా ఉండేది, కానీ ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఈజ్ నాట్ అవర్ ఫస్ట్ కంపారిటివ్లీ. మనకి అదర్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ కానీ, నాన్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ కానీ, క్యాన్సర్స్ కానీ ఇవి రైజ్లో ఉన్నాయి. అంటే దే ఆర్ ఆల్ ఆస్కింగ్ ఫర్ స్క్రీనింగ్ అండ్ ప్రివెన్షన్ దాన్ ట్రీట్మెంట్. ఓకే. సో ఐ గెస్ ఆ అవేర్నెస్ వచ్చి సిస్టమ్ హెల్త్ని ముందుగానే గమనించుకుంటూ పీరియాడిక్ హెల్త్ విజిట్స్ చేసుకుంటూ మనకు తగ్గట్టు మన ఇండివిజువలైజ్డ్ మెయింటెనెన్స్ ప్లాన్ ఏంటి అనేది మీ ఫిజిషియన్తో కలిసి ట్రావెల్ చేస్తూ అది కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అనే అనుకోవడం విల్ గివ్ యూ మోర్ హెల్దీ అండ్ లాంగర్ లైఫ్ దాని ఒక ఇల్నెస్ వచ్చినప్పుడు మీ ఫిజిషియన్ ని చూడటం కన్నాను. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఇది ఫాలో అవ్వాలని కోరుకున్నాము. సిరీస్ కంటిన్యూ చేద్దాము. డిఫరెంట్ డిసీజులు, వాటికి ఏంటి ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి, మందులు ఏంటి అనే వాటి మీద అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.